శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 అక్టోబర్ 2025 నుంచి 11 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో గురుగారు ఉన్నారు. అలాగే సింహ రాశిలో శుక్ర కేతువులు, కన్యా రాశిలో రవి గారు, తుల రాశిలో బుధ కుజులు, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, ఇక మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. 11 అక్టోబర్ వారాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కన్యా రాశిలోకి వచ్చి శుక్రాచార్యుల వారు అక్కడ నీచపడి ఉంటారు కాబట్టి నీచలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తోంది. వృషభ రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఉచ్చ చంద్రుడు అవుతూ ఉన్నారు. గ్రహస్థితులన్నీ ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రకేతువుల యొక్క స్థితి అంత పూర్తిగా అన్యోన్యతను చాటదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది స్థితి సంచార విశేషం అన్నమాట. అయితే దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం ద్వారా, స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు అన్యోన్యత అనేది దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంత అనిశ్చిత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండబోదు. అయితే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కొంతవరకు పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నాస్తిక భావాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆస్తికత్వంలోకి వెళ్తారు, ఆస్తిక భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు నాస్తికత్వంలోకి వెళ్తారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి విద్యలలో లేదా వ్యాపారాలలో రాణింపునిచ్చేటట్టుగా చేస్తుంది. చక్కటి తెలివితేటలు, ఉత్సాహము, అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఈ బుధ కుజుల కలయిక వల్ల మనకి అవగతం అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో ఉన్నవారు చాలా చాలా ఉత్సాహంతో ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉంది. వీరిలో ఉన్నటువంటి విద్య బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆవేశం అనేది ఏమన్నా ఉంది అంటే అది చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక శని గారి యొక్క దృష్టి రవి గారి మీద పడుతూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే అనారోగ్యాన్ని సూచిస్తుంది, రాజకీయాలలో ముందంజలో ఉండడాన్ని సూచిస్తుంది, అలాగే వైద్య సేవల్ని సూచిస్తుంది, వైద్య విద్యని కూడా సూచిస్తూ ఉంటుంది. వైద్యంలో ఉన్నవారు విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా వైద్యులే కానీ వారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక రవి శుక్రుల యొక్క కలయిక వారాంతంలో ఉంటూ ఉంది. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటంటే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద కూడా పడుతూ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. అంటే వివాహ బంధాలు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరికైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే అవి ఇప్పుడిప్పుడే వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్గా రావు. అంటే ఎవరైనా కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామా అంటే అంత తొందరగా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడబోవు. ఇది కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఓర్చుకొని ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ శుక్రాచార్యుల వారి మీద పైగా నీచ శుక్ర, దాని మీద శని గారి యొక్క దృష్టి అనేది కొంచెం ఈ బంధుత్వాలన్నిటినీ చెడగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా బంధుత్వాలని నిలుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క అద్భుతమైన స్థితి సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు, నవమ స్థానంలో గురువు గారు బాగున్నారు, ఏకాదశంలో శుక్ర కేతువులు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో తులారాశికి చాలా చాలా బాగుంది అని చెప్పాలి. గత చాలా వారాలుగా మనము తులారాశికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకుంటున్నాము. షష్టం యోగిస్తోంది, నవమం యోగిస్తోంది. ముఖ్యంగా ఈ 2 యోగిస్తున్నాయి. దశమం కానీ ఏకాదశం కానీ కూడా యోగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏకాదశం యోగిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీరోచితమైనటువంటి ప్రదర్శనలు చేసేటటువంటి వారు, అంటే కుస్తీ పట్లు ఇలాంటివి విద్యలలో ఉన్న వారికి చాలా కీర్తి ప్రతిష్టలు, విజయ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలకి వెళ్ళే వారికి అభినందనలు ఉంటాయి, ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకి చక్కగా ఆ ఉద్యోగం చాలా సంతృప్తినిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే పిత్రార్జితం బాగుంటుంది. పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. దైవం మీద చాలా భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. ఎంతో నమ్మకం ఏర్పడుతుంది. అనేక రకాల స్వామివారికి ఉపచారాలు చేయడానికి ఇష్టంగా ఉంటారు. ఊహించని విధంగా లాభాలుంటాయి. ఇక కుటుంబ జీవితంలో అంత పూర్తిగా అన్యోన్యత కనిపించదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొద్దిగా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా కూడా అంతగా అనుకూలమైనటువంటి స్థితులు లేవు. అలాగే ఏదైనా రుణభారాలు తగ్గాలి అంటే మటుకు చాలా చక్కగా తగ్గుతాయి. విద్యార్థుల విషయంలో ఇంకొంచెం శ్రమ పడండి. స్త్రీల విషయంలో శివారాధన చెయ్యండి. అలాగే ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే బాగా అనారోగ్యం తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని అంశాలలోనూ మీకు ఒక నూతనోత్సాహం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ, వ్యవసాయదారులు కానీ, కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వారు, నేత పనివారు ఇత్యాది వారు ఎవరైనా కానీ, ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా మీరు ఎంత ఓర్పు కలిగి ఉంటారో అంతకంత మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. మీ ఆశయం సిద్ధిస్తుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే అష్టమ స్థానంలో చంద్రుడు వచ్చారు, వ్యయస్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు వారాంతంలోకి వచ్చేటప్పటికి. అయితే శుక్రాచార్యుల వారి వల్ల అనుకూలమైనటువంటి కొన్ని ఫలితాలు ఉంటాయి. కొన్ని ఈ బంధువర్గ రీత్యా కానీ, ప్రేమ ఆప్యాయతలు ఎవరి మధ్యనైతే, ఏ ఇద్దరి మధ్యనైతే ఉంటాయో వాటి విధంగా కాస్త వికటించడం కానీ ఉంటుంది. ఇది అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయంగా తెలియజెప్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. దీనితో పాటుగా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.